హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా రబీ సీజను ముగుస్తున్న క్రమంలో ఎండాకాలం గాలులు విపరీతంగా వీస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాలి వానలు ఒక్కసారిగా ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఓవైపు రైతులు ఇప్పటికే కళ్ళాల్లో వడ్లు అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తుండగా, మరోవైపు సామాన్యుల జన జీవన ప్రయాణం కూడా అతలాకుతలైన పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ శివార్లోని బొమ్మకరి ప్రాంతంలో ఉన్నాం. రాత్రి జరిగిన గాలివాన బీభత్సానికి తార్కాణంగా నిలుస్తున్న ఓ ఇంటి వద్ద ఉన్నాం. అకస్మాత్తుగా వచ్చిన గాలివానకు ఒక్కసారిగా ఇల్లు కప్పులు లేసిపోగా ఒకేసారి కూలిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇల్లు అకస్మాత్తుగా సిమెంట్ గోడలతో కట్టిన ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో ఎంత తీవ్రమైన గాలి వానలు వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంటి వాళ్ళు మొత్తం ఈ కుటుంబ సభ్యులంతా ఇళ్లలో ఉన్నారు. ఈ బొమ్మకాల లక్ష్మీనగర్ లో ఉన్న ఈ కాలనీకి సంబంధించిన ఇళ్ళన్నీ కూడా రేకులతో షెడ్లు వేసుకున్న క్రమంలో ఒక్కసారిగా గాలి రావడంతో రేకులన్నీ మొదటగా లేచిపోవడం జరిగిందని చెప్తున్నారు. దాని తర్వాత ఒక్కసారిగా ఇల్లు సౌండ్ రావడంతో అందరూ బయటకు పరిగెత్తిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ గోడలు కూలాయి. దీంతో పాటు ఒక ఇల్లే కాదు, ఈ కాలనీలో దాదాపు 2-3 ఇల్లు కూడా ఇదే పరిస్థితి. సామాన్లన్నీ చెల్లా చెదురు. ఇంటికి తెల్లవారి లేచేసరికి ఒక బీభత్సమైన వాతావరణం ఇక్కడ కనబడ్డ పరిస్థితి. ఇక్కడ ఈ కుటుంబానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఏంటి పరిస్థితి, ఏంది అసలు ఎందుకు కూలింది, ఈ సిమెంట్ గోడలే కదా ఎందుకు కూలినాయి అసలు? అది నిన్న వర్క్ చేసుకుని వచ్చినాం ఇంటికి. సాధారణంగా రెగ్యులర్ గా ఉండేటట్టు ఉన్నాము. నార్మల్ గా వర్షం పడడం స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం నార్మల్ గానే వస్తుంది కదా, ఇక సీజన్ చేంజ్ ఉంటుందని నార్మల్ నే తిన్నాము. 9:30 అవుతుంది వర్క్ చేసుకుని అట్లా పడుకొని, అట్లా బెడ్ పైన పిల్లలు, 2 ఆడపిల్లలు, నేను నా వైఫ్ పిల్లల్ని వేసుకొని పడుకున్నాము. ఉన్నట్టుండి ఒక్కడేసారి పిడుగుపడ్డట్టు అయ్యి శబ్దం అయ్యి హెవీ గాలి అనేది బాగా వచ్చేసింది. ఓకే, నార్మలే కదా, నార్మల్ ఏం కాదనుకున్నాము. చూస్తుండగా విత్ ఇన్ సెకండ్స్ లో చాలా ఎంత దృఢంగా పెట్టుకున్నా కూడా రేకులు మొత్తం డౌన్ నుంచి మొత్తం లోపల నుండి మొత్తం వెళ్ళిపోయినాయి. దగ్గర 600 మీటర్స్ దూరంలో పోయి పడ్డాయి ఆ గాలికి, అంత వేగంగా వచ్చింది. అంటే రేకులు లేసిపోయిన తర్వాత మళ్ళీ గోడలు ఎందుకు రేకులు లేసిపోయిన అంటే రేకులున్ను మా పిల్లలు మేము బెడ్ పైన ఉన్నాం. గోడలు పిల్లల మీద పడతాయని ఆయనతో పాప మీద నేను పడుకున్నా. నా ఈపులా పడ్డది, ఇగో ఈయన కాలు మీద పడ్డది ఒక రాయి. ఇట్లా పడేసరికి కథం ఆ గోడలకేలే మెల్లగా పాక్కుంటా బయటికి వెళ్ళింది. అంటే అప్పటికి చీకటి, కరెంట్ పోయింది. చీకట్లో మాకేం కనబడతలేదు కూడా, మొత్తం కరెంట్ పోయింది. మొత్తం ఆ గోడలకి వెళ్తున్నాం ఇక పాక్కుంటా. ఈ బెడ్రూమ్ లో కూడా ఆ సైడ్ లో కూలింది కాబట్టి బతికిరు సార్. అక్కడికి పోయి చూడండి, ఆ సైడ్ లో కూలింది. ఆ సైడ్ లో కూలుతోనే వాళ్ళకి అటే గ్యాప్ అనిపించి అటే దుంకుట్ల వీళ్ళు బతికిర్రు. అంటే ఇది ముందుది అటు పడ్డది, ఇది అటు పడ్డది, ఇటు రాలేదు. ఆ గోడ అటు పడ్డది సార్, అక్కడ గోడ అట్లా జరిగింది. దయచేసి చూడు, వాళ్ళ నాన్న లేడు, నాన్న చనిపోయిండు. ఎట్లనో కైకిలు కూల్ చేసి రెక్కల కష్టంతో బతుకుతాం అనుకుంటే ఇట్లా జరిగింది. ఏదైనా కానీ మీరు ఎటువంటి సాయం, అల్లా మిషన్ మొత్తం టీవీ, ఫ్రిడ్జ్, బీరువలు, కూలరు, డేకుల మంచం, లోపల బెంచీలు, స్కూటీ, ప్రతి ఒక్క చిన్న సామాన్ కాంచి ఏమి కూడా మిగలలేదు. అన్ని తుక్కు వలిగిపోయినాయి. అంటే ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చిందా? వచ్చిర్రు, ఏమన్నారు? బండి సంజీవ్ వచ్చి మాట్లాడి వెళ్ళింది. ఎంపీ మినిస్టర్ అంటే అధికారులు రాలేదు. అది మన సర్పంచ్ అండ్ మన ఇది కార్పొరేటర్స్ గాజే శ్రీనివాస్ వీళ్ళు వచ్చి మాట్లాడారు. ఏమన్నారు? మేయర్ గారు వచ్చిర్రు. దీన్ని బట్టి ఏమన్నా సాయం చేస్తాం, రేకుల షెడ్ కప్పుకుందరు అని, మీరైతే బతికిర్రు అని మాట్లాడారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కూడా ఇంట్లో బెడ్రూమ్ లో సంబంధించి ఆ బెడ్ మొత్తం కూడా బీభత్సం. మొత్తానికి ఒక రకంగా చూస్తే గోడలు కూలిన సందర్భాల్లో చాలా మంది ఇళ్లలో దుర్ఘటనలు సంభవిస్తుంటాయి. అయితే వీళ్ళంతా కూడా అదృష్టవశాత్తు బయటపడడం జరిగింది. ఇల్లు చూస్తే సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది. అయితే ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్ దృఢంగా సిమెంట్ తో కట్టినప్పుడు కూడా బలమైన గాలులు వీచడంతో పూర్తిగా ఇల్లు
నేలమట్టమైంది. అయితే ఇక్కడ ఈ ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు చూద్దాం మనం. అక్కడ వాళ్ళు ఇప్పుడే బయటకెళ్ళి సర్దుకుంటున్న పరిస్థితి. ఈ కాలనీలో అన్ని కూడా సిమెంట్ తో కట్టిన ఇల్లే. వీళ్ళు ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ ఇల్లు కూడా మొత్తం వీళ్ళు కట్టుకున్న నేలమట్టం అయిపోయింది. రేకులు దానికి సంబంధించిన మొత్తం నేలమట్టమైన పరిస్థితి. మొత్తంగా చూస్తే కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల పంటలకు సంబంధించి నష్టాలు సంభవించాయి. ఒక సామాన్యులు ఇంట్లో ఉంటున్న సందర్భంగానే అకస్మాత్తుగా గాలివానలు రావడంతో ఇల్లు కూలి ప్రమాదాలు తప్పించుకున్నప్పటికీ కూడా ఇప్పటికే అధికారులు కొంతమంది ఈ కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించి ఇళ్ళన్ని కూడా పాత ఇల్లు కూడా కావు, కొత్త ఇల్లు అయినా కూడా కూలిపోయాయి. మొత్తంగా చూస్తే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరద వచ్చేంత నీళ్లు రాకున్నప్పుడు కూడా గాలివాన పెద్ద ఎత్తున రావడం, వర్షం చాలా తక్కువ పడ్డప్పటికీ గాలివాన బీభత్సానికే ప్రమాదాలు జరిగాయి. మొత్తానికి ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి ఇల్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం అధికారులు కానీ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కూడా వచ్చిపోయిన సందర్భం, కరీంనగర్ మేయర్ కూడా వచ్చిపోయిన సందర్భం. అయినప్పటికీ వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.